సాధారణంగా మానవుడు చివరి జన్మలో అంటే చిట్ట చివరి జన్మలో ఉన్నప్పుడు అతని జీవితంలో ప్రాథమికంగా వినిపించే పదము చైతన్య శక్తి. కాన్షియస్‌నెస్. ఈ కాన్షియస్‌నెస్ అనే మాట ఎప్పుడైతే అతని జీవితంలోకొస్తుందో అక్కడి నుంచి జీవితం పట్ల అతని దృష్టికోణం మారిపోతుంది. సో, ఈరోజు మనందరం ఆ కాన్షియస్‌నెస్ గురించి, ఆ చైతన్య శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ చైతన్య శక్తి ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీకు సృష్టికర్త గురించి తెలియాలి. ఆ పరమాత్మ శక్తి ఏదైతే సుప్రీం కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో, పరిశుద్ధ శక్తి, దాని యొక్క ఉత్కృష్టమైన ఒక స్థితే ఈ చైతన్య శక్తి. అసలు ఈ చైతన్యం ఎలా ఆవిర్భవించింది అన్నది మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రయాణం, అందులో భాగంగానే ఈ చైతన్య శక్తి ఉద్భవించింది మిత్రులారా. మొదటగా భగవంతుడు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఒక శుద్ధ చైతన్య శక్తి, పరిశుద్ధమైన శక్తి అని అనుకోవచ్చు. ఆ శక్తి అనంతంగా ఉంది. కదలిక లేదు దానికి. ఎందుకని లేదు? మరి ఆ భగవంతుడు ఎంత విస్తృతంగా ఉన్నాడంటే అసలు అతను కదలటానికి చోటే లేదు. ఎందుకంటే అంతటా ఆయనే ఉన్నాడు. ఇంకా కదలిక ఎక్కడిది? ఒక కదలిక లేని శక్తి, కదలటానికి అవకాశమే లేని శక్తి అని గుర్తుంచుకోండి భగవంతుడు. కోట్ల కోట్ల సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. ఆయన అలా ఉన్నాడు అంతే. జస్ట్ అలా ఉన్నాడు. అప్పుడు ఈ సృష్టి లేదు. జస్ట్ అతను అలా ఉన్నాడు. అంతా శూన్యం. ఈ కోట్ల కోట్ల సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అంటే అతనిలో కదలాలి అనే కోరిక కలిగింది. ఆ కదలిక రావాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు? తను కదిలేలా మారాలి. అంటే ఒక క్రియేషన్ చేయాలి అతనిప్పుడు. కాబట్టి తను అలాగే ఉన్నాడు. కానీ తను ఒకటి క్రియేట్ చేశాడు. అదేంటంటే చైతన్యం. చైతన్యం అంటే ఏంటి? ఒక కాంతి. పరిపూర్ణమైన కాంతి. ఆ కాంతిలో ఏముంది? అంతా ఎరుక ఉంటుంది. ఆ పరిపూర్ణమైన ఆ కాంతి మొదటిసారిగా సృష్టికర్త నుంచి ఉద్భవించింది. చైతన్యము అంటే కాంతి. ఆ కాంతి మొదటిసారిగా ఉద్భవించింది. ఎందుకంటే ఆ కదలలేని శక్తి, ఆ కదలటానికి ఎక్కడ అవకాశం లేనటువంటి ఆ శక్తి కదలాలని కోరుకుంది కనుక కాంతి అనేది ఆవిర్భవించింది. ఇక ఇప్పుడు ఆ శక్తి లోపల ఈ కాంతి ఎటంటే అటు ప్రయాణిస్తుందనమాట. ఎంత దూరమైన అనంతమైన దూరాలున్నాయి గదా ఆ శక్తికి. ఎందుకంటే ఆ శక్తి అంతా అంతటా వ్యాపించి ఉంది. ఇప్పుడు కదలిక జరగాలి అంటే ఈ కాంతి అనేది కాంతి వేగంతో, కాంతి వేగము అని మనం వినే ఉంటాం. లైట్ స్పీడ్. ఇక ఎటంటే అటు ఆ లైట్ ట్రావెల్ చేయగలదు. ఆ కదలిక అనేది లైట్ నుంచి మొదటిసారిగా ప్రారంభమైంది సృష్టికర్తలో. ఇదంతా మనకి ఆ సృష్టికర్తే మనకి చెప్తున్నాడు అన్న విషయం మర్చిపోకండి మిత్రులారా. ఎందుకంటే ఇది ఎక్కడ ఇంటర్నెట్‌లో మీకు దొరకదు. ఇది డైరెక్ట్‌గా ఆయన నుంచి వచ్చిన సందేశం. ఎందుకంటే మొదట్లో ఆయనే ఉన్నారు. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు మనందరికి. సో, ఈ చైతన్య శక్తి కాలాంతరంలో సృష్టిగా మారింది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాంతి సాంద్రీకృతం చెందుతూ, 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 చెందుతూ అది పదార్థంగా మారింది. అంటే ఇక్కడ చూడండి, కాంతి అనేది ఒక లైట్. అది సాంద్రీకృతం చెందుతోంది. అది పదార్థంగా మారింది. అంటే అది సృష్టిగా మారింది. అంటే గ్రహాలుగా, విశ్వాలుగా. అయితే ఈ సాంద్రీకృతం చెందే క్రమంలో ఎన్నో డైమెన్షన్స్ అనేవి దానిలో ఉత్పన్నమయ్యాయి. అప్పుడే కదా అది మెల్లిమెల్లిగా సాంద్రీకృతం చెందేది.
చివరికి మనం చూస్తున్నటువంటి ఈ గ్రహాలన్నీ ఏర్పడ్డాయి. విశ్వాలు ఏర్పడ్డాయి. బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? భగవంతుడు నిజానికి ఒక కదలలేని శక్తి. ఒక మహాశూన్యం లాంటివాడు. మరి అతనిలో సృష్టి ఆవిర్భావం జరగాలంటే ఈ కాంతి రావాలి కాబట్టి కాంతి సృష్టి జరిగింది. ఆ దివ్య మానసము అనేది అతనిలో ఏర్పడి ఆ దివ్య మానసం నుంచే ఈ సృష్టి ప్రారంభమైంది. నిజానికి దేవుడికి మనస్సు ఉండదు. కానీ మరి సృష్టి ఎలా? అదే. అందుకే ఇక్కడ మొదటిసారిగా ఆయనలో మనస్సు అనేది ప్రారంభమైంది. అదేంటంటే అతనిలో మొదటి కోరికేది? నేను కదలాలి అనే కోరికే. అదే ఈ సృష్టి మొత్తానికి మూలమైంది. దానివల్లే అతనిలో ఆ దివ్య మానసము అనేది ఏర్పడింది. ఆ భగవంతుడి మనస్సు దాని నుంచి ఉద్భవించింది ఈ కాంతి. అలాగే కాంతి నుంచి ఉద్భవించిందే ఈ సమస్త సృష్టి. ఇది బేసిక్ మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు సృష్టిగా వ్యాపించింది. ఆ తర్వాత ఆ సృష్టిలో జీవరాశి అనేది వచ్చింది. ఈ జీవరాశి కూడా ఏంటి? కాంతే. చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తే సృష్టి. ఆ చైతన్య శక్తే జీవరాశి. ఆ చైతన్య శక్తే సమస్తము. అందుకే మీరందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నదంతా చైతన్య శక్తి. మీరు ఎప్పుడైతే ఈ సృష్టితో కనెక్ట్ అవ్వాలనుకుంటారో తప్పకుండా ఈ చైతన్య శక్తి గురించి మీరు తెలుసుకుని తీరాలి. అది అవశ్యంగా జరుగుతుంది. అది ఆఖరి జన్మలో జరుగుతుంది. ఎందుకంటే మీ జన్మల పర్యంతం చైతన్యము అనే పదము వినపడదు సాధారణ ప్రజలకి. ఎందుకంటే వాళ్ళు ఒక ఎరుక లేని స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు కనుక. కానీ ఎరుక అనే పదం ఎక్కడైతే వాళ్ళ జీవితంలోకి వస్తుందో అక్కడ చైతన్యము అనేది మొట్టమొదటిసారిగా ప్రారంభమవుతుంది వాళ్ళ లైఫ్లో. జీవితం అంటే ఏంటి? పరిశోధన. అన్ని తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకుంటూ ఉండడమే కదా. భగవంతుడు అంటే ఏంటి? నిరంతరం తెలుసుకునేవాడు అని అర్థం. మనము ఒక సాధారణ మానవ స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము రకరకాల పరిస్థితుల ద్వారా. అట్లా మనం అలా ముందుకు పరిణామం చెందుతూ ముందుకు వెళుతూ ఉన్నాము. అలాగే ఒకానొక దశలో మనము చైతన్య శక్తి గురించి తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఇక దాని మీద పరిశోధన ప్రారంభం అవుతుంది. ఎందుకంటే జీవితం అంటే తెలుసుకోవటమే. తెలుసుకోవడం అంటే పరిశోధనే. పరిశోధనకి ఏం కావాలండి? ఏకాగ్రత కావాలి. మనుషులు పరిశోధన చేయకుండానే జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్ని శోధించాలి. కానీ మనుషులు పరిస్థితులకు అలవాటు పడిపోయారు. అందుకే అందులోంచి బయటపడాలని కోరుకోరు. యాంత్రిక వ్యవస్థ ఉంది ఇక్కడ. మనుషులు ఆలోచించాలి. ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది అంటే దాన్ని శోధించాలి. ఎందుకు ఇది ఇలా వచ్చింది? దానివల్ల అతనికి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎందుకంటే అతని పరిస్థితే. సో కనుక అలాగే చైతన్య శక్తి ఎప్పుడైతే అతను తెలుసుకుంటాడు, దాన్ని శోధించడం మొదలు పెడతాడు. అలా మొదలుపెట్టినప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఆ చైతన్య శక్తిలో ఉన్న జ్ఞానం అతనికి ప్రాప్తించడం మొదలు పెడుతుంది నిదానం. చైతన్యము అంటే అనంతమైన జ్ఞానం కలిగి ఉంది. ఎందుకంటే సృష్టి ఆరంభం నుంచి అది ఇప్పటి వరకు ఎన్నో డైమెన్షన్స్గా మారి ఈ సమస్త సృష్టిగా మారింది అంటే గుర్తుపెట్టుకోండి దాంట్లో ఎంత నాలెడ్జ్ ఉంటుంది. అది పరిణామ క్రమంలో కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు గడిపింది ఈ కాంతి శక్తి, ఈ చైతన్య శక్తి. దాని యొక్క ప్రయాణము చాలా సుదీర్ఘమైంది. ఈ క్రమంలో అది ఎన్నో విశ్వాలు, బ్రహ్మాండాలు, ఎన్నో డైమెన్షన్స్, లెక్కలేనన్ని డైమెన్షన్స్ అందులో ఉన్నాయి. ప్రతి డైమెన్షన్లోనూ అనంతమైన నాలెడ్జ్. ఈ లెక్క నా చైతన్య శక్తిలో ఎంత జ్ఞానం ఉంటుందో ఆలోచించండి. దీన్నే మనం ఆత్మజ్ఞానము అంటూ ఉంటాం. ఈ ఆత్మ అనే పదం మన జీవితంలోకి వస్తుంది ఒకానొక దశలో. వచ్చిన తర్వాతే మన జీవితం, అసలు జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది. అప్పుడే మీరు ఆత్మ గురించి తెలుసుకున్న తర్వాత చైతన్య శక్తి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. చైతన్యపు మూలాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. చైతన్యంలో ఉన్న జ్ఞానాన్ని
మీరు ప్రాప్తించుకోవాలి అంటే అవశ్యంగా ముందు చైతన్యం అంటే ఏంటో తెలియాలి, సృష్టికర్త గురించి తెలియాలి, దాని ఆవిర్భావం గురించి తెలియాలి, ఆ తర్వాత అందులో అనంతమైన జ్ఞానం ఉందని తెలియాలి. అప్పుడే కదా దాన్ని మీరు ప్రాప్తించుకుంటారు, దాన్ని కోరుకుంటారు. ఫస్ట్ ఏంటి ఇక్కడ కోరిక మీ లోపల. నేను ఫలానా అని తెలుసుకున్నప్పుడు నేను నేనుగా ఉండాలి అనే కోరిక కలుగుతుంది మీలో. మీరు అలా ఉంటారు సహజంగా. కానీ ఆ కోరిక చాలా బలంగా ఉండాలి మిత్రులారా. చాలా బలంగా ఉండాలి. ఎంత బలంగా ఉంటే అంత త్వరగా అది నెరవేరుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఒక విషయాన్ని మీరు బలంగా కోరుకోవాలంటే ఏం చేయాలండి? ఆలోచించారా? దాని గురించి పరిపూర్ణమైన సమాచారం మీ దగ్గర ఉండాలి. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి మీరు ఫస్ట్. అప్పుడే కదా మీరు కోరుకుంటారు. మీ జీవితంలో మీరు ఎన్నో కోరికలు కోరారు. ఇప్పటివరకు సో కాల్డ్ ఫిజికల్ డిజైర్స్, బాహ్యపరమైనవి. ఎందుకని? మీకు బాహ్యపరంగా చాలా విషయాలు తెలుసు. రిలేషన్‌షిప్స్ గురించి తెలుసు. జీవితం గురించి తెలుసు. సుఖాల గురించి తెలుసు. కాబట్టే మీరవన్నీ కోరుకున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అన్న అనుభవం గూడా ఉంది మీకు. అందుకే మీరు దాన్నే కోరుకుంటూ ఉంటారు. మీరు కళ్ళతో ఏదైతే చూస్తారో, ఏదైతే మీరు తెలుసుకుంటారో దాన్నే మీరు కోరుతారు. అదే మీ అనుభవంలోకొస్తుంది. తెలుసుకోవడం, కోరుకోవడం అనేది ఇంటర్‌లింక్డ్. ఆ తర్వాత అది మీ జీవితంలోకి రావడం, అది కూడా ఇంటర్‌లింక్‌డే. చాలా సహజంగా జరిగిపోతాయి. ఇక్కడ మీరు ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. మీరేం తెలుసుకున్నారో అదే చూస్తున్నారు. గుర్తుంచుకోండి. మీరేదైతే తెలుసుకున్నారో అదే మీరు చూస్తారు. అంతే. మీరు ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు అంటే మీరు దాని గురించి మాత్రమే తెలుసుకున్నారని అర్థం. మీరు చైతన్యం మీరు చూడలేకపోతున్నారు అంటే దాని గురించి మీకేం తెలీదు. ఆ చైతన్యంలోని జ్ఞానం గురించి మీకు తెలీదు. అందుకే మీరు కోరరు. మనం ఎదగాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉన్న జ్ఞానంతో మీరు సాటిస్ఫై అయితే మాత్రం మీరు ఎదగలేరు. పక్కా. మీరందరూ ఎదిగే క్రమంలో ఉన్నారు. ఎదగడం అంటే మీరు మీరుగా మారడమే. ఎదిగే క్రమంలో ఉన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మీకు నాలెడ్జ్ మొత్తం ఇచ్చింది. ఎన్నో పుస్తకాలు. ఈ ప్రపంచంలో ఎక్కడైతే యోగుల పరిజ్ఞానం ఉందో, జీవితాల్ని పణంగా పెట్టి ఎంతోమంది ఎన్నో విషయాల్ని ఆవిష్కరించారు. అంటే ధ్యానం చేసు, తపస్సు చేసు. మరి వాళ్ళందరూ ప్రాప్తించుకున్న జ్ఞానం పుస్తకాల రూపంలో ఈరోజు మనకు అందుబాటులో ఉంది. మరి ఇదంతా ఏంటి? సమాచారం. అంటే ఏ వ్యక్తి ఏం ప్రాప్తించుకున్నాడు అన్నది తెలియజేసే సమాచారమే ఈ పుస్తకాలు. మరి అవన్నీ అందించబడ్డాయి. ఎందుకు? మీ ప్రేరణ కోసం. కొన్ని వేల పుస్తకాలున్నాయి. అందులోకి చాలా మూలమైనటువంటి పుస్తకాలు గూడా ఉన్నాయి. 'సేతు విజ్ఞానం' లాంటివి, 'నక్షత్ర మిత్రులు', 'నక్షత్ర లోకాలు', 'ఆత్మాయణం' ఇలా కొన్ని బేసిక్ లెవెల్‌లో బిగినింగ్‌లో వచ్చిన పవర్‌ఫుల్ బుక్స్ ఉన్నాయి. అవి చదవాలి. అలాగే బుక్స్ చదవాలి. చదివితే ఏంటంటే తెలుసుకుంటాం. కానీ తెలుసుకున్న ప్రతీదీ అది కేవలం సమాచారమే అవుతుంది. గుర్తుంచుకోండి. అది మీరు క్లాసెస్‌లో విన్నది కావచ్చు, మీరు చదివింది కావచ్చు, ఇదంతా సమాచారం. మనం టీవీలో న్యూస్ చూస్తాం గదా! అలాంటిదే ఇది గూడా ఒక రకంగా. కాకపోతే మంచి సమాచారం అనైతే అనుకోవచ్చు మనం. చక్కటి సమాచారం. ఈ సమాచారం వల్ల మనకి ఒక ప్రేరణ కలుగుతుంది. అదేంటి? ఒక కోరిక. అదేంటి? నేను కూడా ఎదగాలి. నేను కూడా సత్యాన్ని ప్రాప్తించుకోవాలి అనే కోరిక. అప్పుడు మొదలవుతుంది మీ ప్రయాణం. నిజమైన ప్రయాణం మొదలయ్యేది అప్పుడే. అప్పుడే మీరు ఆత్మని గురించి తెలుసుకోవడం మొదలుపెడతారు. అప్పుడే చైతన్య శక్తి అనేది మీ జీవితంలోకి రావడం మొదలవుతుంది. జస్ట్ ఇట్స్ ఎ బిగినింగ్ అంతే. గుర్తుంచుకోండి. అయితే దీనితోటే మీ జీవితం అంతా ముడిపడింది. ఎందుకంటే ఈ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లైన్స్. ఇక్కడ నాలెడ్జ్ చాలా సింప్లిఫై చేయబడుతుంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి.
ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ అన్ని మీ చైతన్య శక్తిలో ఉన్నాయి, ఎందుకంటే అదే సృష్టి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు అందులో అనంతమైన నాలెడ్జ్ ఉంది కదా, ఆ నాలెడ్జ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో ఉంది. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అంటే డిఫరెంట్ టైమ్ లైన్స్, అది గుర్తుంచుకోండి. మీరు ఈ టైం లైన్లో అంటే 3D టైం లైన్లో ఉన్నంత వరకు 3D కోరికలు, 3D మేనిఫెస్టేషన్స్ మాత్రమే మీ జీవితంలో ఉంటాయి. మీరు ఇంతకంటే ఎదగాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ డైమెన్షన్ యాక్సెస్లోకి వస్తుంది. చైతన్య శక్తిలో మీ ప్రయాణం ఉంది చూసారా, చైతన్య శక్తి వైపు మీరు వెళ్తూ ఉంటే, ఆ చైతన్య శక్తి మీలో జాగృతం అవుతూ ఉంటే అదొక అందమైన ప్రయాణం అండి. మీరు భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు దీన్ని ఈ అందమైన ప్రయాణాన్ని మీరు ప్రారంభించలేదు. ఎందుకంటే మీరు ఎంతకీ ఈ కోరికలతోటే ఉండిపోతారు ఈ టైం లైన్లో. ఎందుకంటే ఈ టైం లైన్ మిమ్మల్ని లాక్ చేసింది. మీ పెర్సెప్షన్ ఏదైతే ఉందో అది ఒక దగ్గర లాక్ చేయబడి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్యాన్సిలేషన్ అనేది ఉంది కాబట్టి. కానీ గుర్తుంచుకోండి, అది బయట నుంచి మాత్రమే. ఎంత పెద్ద కంప్యూటర్లు వచ్చినా, ఎంత పెద్ద మాయ ఉన్నా బాహ్య ప్రపంచంలో అది బాహ్యంలో మాత్రమే ఉంది అని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. బాహ్యంలో మాత్రమే. ఎందుకంటే మీరు బాహ్యంలోనే ఉన్నారు కాబట్టి దానికి బలైపోతున్నారు అన్న విషయం మీరు తెలుసుకోవాలి. మీ ఫోకస్ 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 ఎప్పుడు ఎక్కడుంది? 3Dలో ఉంది. 3D టైం లైన్, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 3D టైం లైన్. ఈ టైం లైన్లో ఏదైతే నాలెడ్జ్ ఉందో దాని మీదే మీ ఫోకస్ ఉన్నంత కాలం, అంటే హైయెస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తారు మీరు. అరే ధ్యానం చెయ్యాలి, కాకపోతే మన జీవితాన్ని కూడా చూసుకోవాలి కదా ఫస్ట్ అని అనుకున్నారు అనుకోండి. ఉదాహరణకి మన కుటుంబాలు, మన జీవితాలు, వీటిని చూసుకోవాలి ముందు, తర్వాత ఈ ధ్యానము. లేకపోతే మనము ఈ ధ్యానం పట్టుకునే క్రమంలో మళ్ళీ మన జీవితం డిస్టర్బ్ అవుద్దేమో అన్న భయం ఉంటుంది చాలామందికి. దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటూ ఒక 2 గంటలు ధ్యానం చేసి మిగతా టైం అంతా మూడో పరిధి టైం లైన్ మీదే ఫోకస్ చేస్తారు. ఎందుకంటే దాన్ని మీరు బ్యాలెన్స్ చేయాలనుకుంటారు, అక్కడ మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. కానీ ప్రశాంతత అనేది ఈ డైమెన్షన్కి సంబంధించింది అయితే కాదు. అదైతే ఎప్పుడు మీరు పక్కాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే 3D టైం లైన్లో ఉన్నారో ఇక్కడ ప్రశాంతత పొరపాటున కూడా దొరకదు మీకు. అలాగే ప్రేమ 100% దొరకదు, లేదు అసలు ఇక్కడ ఫస్ట్ థింగ్. కానీ మీ సహజత్వం ప్రేమే కదా, దానికోసం ఎదుగుతూ ఉంటారు ఇక. కానీ మీ దృష్టి 3D టైం లైన్లోనే ఉంది కాబట్టి అది ఎప్పటికీ దొరకదు. దానికోసం మీరు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బాహ్య ప్రపంచంలో. దానికోసమే కదా ఈ సంపదలు, ఈ లగ్జరీసు, ఈ ఫ్యాషన్స్, ఆనందం కోసం దేనికోసమో వెతుకుతున్నారు మీరు. సంథింగ్ విచ్ ఈస్ ఇంపాసిబుల్ టు అచీవ్ ఇన్ దిస్ 3D టైం లైన్. అందుకే సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ దీనికి పరిష్కారం ఉంది. హిందూ దేశము ఎప్పుడో ఇచ్చింది దీనికి పరిష్కారం. అదేంటంటే మీ అంతర్ ప్రయాణమే దీనికి పరిష్కారము. మీ ఆధ్యాత్మికతే దీనికి పరిష్కారము. ఆధ్యాత్మికత అంటే ఏంటి? గుళ్ళకి గోపురాలకి తిరగటమే అని అనుకుంటుంది ఈ ప్రపంచం, కానీ కాదు. అంతర్ ప్రయాణం ప్రారంభించడమే. అంటే చూడండి మీరు ఎంత మిస్గైడ్ చేయబడుతున్నారు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మిస్కాన్సెప్షన్స్, మిస్గైడెన్స్ మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటుంది, మన సొసైటీలో ఉంటుంది. మిస్కాన్సెప్షన్, మిస్గైడెన్స్. సో ఈ విషయం పక్కాగా తెలుసుకున్నప్పుడు మీ రియాలిటీ మీకు అర్థమవుతుంది, మీరేంటి అన్నది మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు ఇంతవరకు టచ్ చేయాల, మీరేంటి అన్నది ఏనాడు టచ్ చేయలేదు మీరు. ఎందుకంటే మీకు అంత గ్యాప్ ఇవ్వాల సొసైటీ. ఎందుకంటే ఫ్యాషన్ తర్వాత ఫ్యాషన్, టెక్నాలజీ తర్వాత టెక్నాలజీ, మూవీ తర్వాత మూవీ, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియకుండా మిమ్మల్ని ఒక ట్రాప్లో ఉంచారు. మీరు సెటిల్మెంట్ అనే ట్రాప్లో మనుగడ భయం, అంటే మూలాధారం చూడండి. ఎప్పుడైనా సరే మీ మూలాధారం యాక్టివేషన్ అవ్వకుండా ఉండాలంటే మీరు మనుగడ భయంలోనే ఉండాలి ఎప్పుడు. ఈరోజు మనుషులు దేనికోసం అయితే పరిగెడుతున్నారో అదంతా మనుగడ భయం. బేస్ అంటే బేస్ వాడికి సరిగ్గా లేదు. మూలాధారం, ద ఫండమెంటల్ చక్ర ఏదైతే ఉందో అది పనిచేస్తుంది, మామూలుగా అయితే పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా అన్ని సృష్టిలో అన్ని సహజంగా పనిచేస్తూనే ఉంటాయి. కానీ దాన్ని మీరు యాక్సెస్లోకి తెచ్చుకోరు అంతే.
అది అసంభవం అనుకుంటూ ఉంటారు. వామ్మో! మూలాధారం యాక్టివేట్ చేసుకోవాలంటే ఎన్ని సంకల్పాలు పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి. మన దగ్గర చాలా డ్రామాలు నడుస్తుంటాయి, అది వేరే విషయం. దాని సంగతి వదిలిపెట్టండి. కానీ నిజానికి సహజంగా మారటమే మీరు చేయాల్సింది ఇక్కడ. అదంత అసంభవం కాదు. ఎందుకంటే ఈ సృష్టిలో అన్ని యాక్సెస్‌లోనే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి. మీరు తీసుకోవాలి అని అనుకోకపోవడమే. అంటే ప్రయారిటైజ్. అంటే ఈ 3 ఎన్విరాన్మెంట్, ఈ టైమ్ లైన్‌ని మీరు దాటలేకపోవడానికి ఏకైక కారణం ఏంటంటే ప్రయారిటైజేషన్. అక్కడ మీరు ప్రయారిటీ దేనికిచ్చారు? 3డీకే ఇచ్చారు. దాంట్లోనే మీరేదో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. విచ్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి మీరు ఫస్ట్ 3డీని జయించాలి అంటే మీరు 3డీ కాకుండా ఇంకో డైమెన్షన్ ఉంది అని మీరు తెలుసుకోవాలి. చైతన్య శక్తి ఓన్లీ 3డీ మాత్రమే చైతన్య శక్తి అనుకుంటున్నారా ఏంటి? కాదు. చైతన్య శక్తి అనంతమైన డైమెన్షన్స్‌తో కూడుకున్నది. ఈ 3డీ టైమ్ లైన్ అందులో ఒక చాలా చిన్న సెగ్మెంట్. మీకు చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే అందులోనే పుట్టి, అందులోనే పెరిగి, అందులోనే చచ్చిపోతారు లాస్ట్‌కి. కానీ మీకు మరణం లేదు. కానీ మరణం ఉంది అని అనుకోని చచ్చిపోతారు ఇక్కడ. ఇక్కడ అజ్ఞానం మాత్రమే ఉంటుంది. అసలు వాట్ ఈస్ మరణం అన్నది కూడా ఇక్కడ నాలెడ్జ్‌లో ఉండదు ఎవరికీ. కానీ ఇప్పుడు ఎర్త్ ఫోటాన్ బెల్ట్‌లోకి ప్రవేశించటం వల్ల మీకు ఈ నాలెడ్జ్ అనేది యాక్సెస్‌లోకి వస్తుంది. ఎందుకంటే కొంతమంది సాధన చేశారు. న్యూ ఏజ్ మాస్టర్స్. రీసెర్చ్ చేశారు. ఇక మరికొందరికి రీసెర్చ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ వాళ్ళు కదలకుండా కొంతకాలం కూర్చుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ లోపల ఉన్న దానికి వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అంతే. ఇక్కడ గొప్పగా కష్టపడాల్సిందంటూ ఏది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. కానీ భౌతికంగా 3డీ టైమ్ లైన్‌లో మాత్రం మీరు కష్టే ఫలి. మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. చాలా మోసాలు చేయాల్సి ఉంటుంది. మనుగడ కోసం ఎన్నో చేయాల్సి ఉంటుంది. కానీ చైతన్య శక్తి ఏమంటుందంటే, భగవంతుడు ఏమంటాడంటే, అంటే చైతన్య శక్తి అంటే భగవంతుడే. ఆయన అప్పుడే ఒకటే అంటాడు. మీరు సుఖంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. అన్నీ వస్తాయి మీ దగ్గరికి అంటాడు. కానీ దీన్ని నమ్మటం చాలా కష్టంగా ఉంటుంది 3డీ టైమ్ లైన్‌లో. మీరు దానికోసం ఎన్నో చేయాల్సి ఉంటుంది. చాలా పోరాటాలు చేయాల్సి ఉంటుంది. చాలా, 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 చాలా ఎన్నో చేయాలి. సవాలక్ష విషయాలు ఉంటాయిక్కడ. చాలామంది రకరకాల కోర్సులు చేస్తూ ఉంటారు. ఎలా అయినా సెటిల్ అవ్వటానికి. కానీ ఎంత కొట్టుకున్నా మీరు ఏ పెద్ద పెద్ద కోర్సులు చేసినా ఫైనల్‌గా మీరు ఇక్కడే ఉన్నారన్న విషయం మర్చిపోకండి. 3డీలో లాక్ అయ్యి ఉన్నారు. మీరు ఎంత పెద్ద కోర్స్ అన్నా చేయండి. 10,00,000, 20,00,000, 30,00,000 పెట్టి కోర్స్ చేసి కొత్త కొత్త టాపిక్స్ మీద ఆ తర్వాత ఇంకా మంచి ఉద్యోగం సంపాదించి, మంచి ప్యాకేజ్ సంపాదించినా గుర్తుంచుకోండి, మీరు 3డీ టైమ్ లైన్‌లోనే లాక్ అయ్యి ఉన్నారు. ఫైనల్‌గా మీరు దేని మీదైతే ఫోకస్ చేశారో సెటిల్‌మెంట్ అనే పేరుతో అక్కడ మీరు లాక్ అయిపోయారన్న విషయం మీరు తెలుసుకోవాలి ఒక దగ్గర. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు లోపలికి వెళ్ళటానికి స్టార్ట్ చేస్తారు ప్రయాణం. మీరెక్కడైనా ఉండండి, ఎంత పెద్ద ప్యాకేజ్‌లోకైనా వెళ్ళండి, లేకపోతే సాధారణ గుడిసెలో ఉండండి. మ్యాటర్ మీరు లాక్ అయ్యి ఉన్నారు 3డీ టైమ్ లైన్‌లో అంతే. మీరు గుడిసెలో ఉన్నా ఏం లేదు, ఎక్కడో ఉన్నా ఏం లేదు. అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. నేను చాలా గొప్ప స్థితిలో ఉన్నానని అనుకోకండి ఎప్పుడు. ఎందుకంటే యూ ఆర్ లాక్డ్. యువర్ పెర్సెప్షన్ ఈస్ లాక్డ్. మీ దృష్టికోణం ఒక దగ్గర ఆగిపోయింది. అదేంటంటే ఇదే జీవితం అని. అందుకే బోర్ కొడుతూ ఉంటుంది. ఎంతసేపు బోరింగ్, బోరింగ్, బోరింగ్. కానీ నిజానికి క్రియేటివిటీలోనే ఆనందం ఉంది. నిజమైన ఆనందం ఎక్కడుంది? క్రియేటివిటీలో ఉంది. సృజనాత్మకంగా ఉన్నప్పుడే మీరు ఆనందంగా ఉంటారు. సృజనాత్మకంగా అంటే ఈ ప్రపంచంలో సృజనాత్మకంగా ఉండడం అని కాదు. అంటే రకరకాల ప్రదేశాలకు మారుతూ, రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ, రకరకాల బ్రాండ్‌లు తాగుతూ, రకరకాల ఫుడ్‌లు ఎంజాయ్ చేస్తూ ఇది కాదు క్రియేటివిటీ అంటే. ఇది క్రియేటివిటీలో భాగంగా జరిగితే జరగచ్చేమో మీ జీవితంలో గానీ, మీరు ఎదిగే క్రమంలో. కానీ జనరల్‌గా క్రియేటివిటీని క్రియేట్ చేయాలని అనుకోకండి. అది జరగని పని. మనుషులు ఎప్పుడు కొత్తదనాన్నే కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే అతని లోపల క్రియేటివిటీ ఉంది గనక. కానీ అది కోరుకోటే వచ్చేది కాదు. అది సహజంగా రావాలి మీ జీవితంలోకి. అప్పుడు అప్పుడే మీరు ఈ చైతన్య శక్తి యొక్క ప్రయాణం ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ చైతన్య శక్తిని పరిశోధించాల్సి ఉంటుంది. గొప్ప గొప్ప డైమెన్షన్స్ అంటే 5వ పరిధి, 6వ పరిధి, 7వ పరిధి, 8వ పరిధి, 9వ పరిధి, 10వ పరిధి, 11వ పరిధి, 12వ పరిధి అంతవరకే మాట్లాడుకుందాం. ఎందుకంటే లోయర్ హెవెన్లీ వరల్డ్స్ ఈ 12 వరకే మాత్రమే ఉన్నాయి. సో, ఆ తర్వాత హయ్యర్ హెవెన్లీ వరల్డ్స్ ఉన్నాయి. ఓకే. కానీ వీటిని హెవెన్లీ వరల్డ్స్ అనే అన్నారు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సృష్టిలో ఇంకెక్కడ హెవెన్ కానిదంటూ ఏదీ లేదు గనక. అయితే ఇవన్నీ డిఫరెంట్ లెవెల్స్.
ఇక్కడ మనం ఇప్పుడే జస్ట్ ప్రారంభించాం. అదేంటంటే 3వ పరిధి టైమ్ లైన్ నుంచి 4వ పరిధి టైమ్ లైన్‌కి ఎళ్ళాలి. ఆల్రెడీ ఎళ్ళింది మన గ్రహం గుర్తుంచుకోండి. 4 కూడా దాటి 5వ పరిధి టైమ్ లైన్‌కి టచ్ అవుతోంది. టచ్ అయింది ఒక ముక్కలో చెప్పాలంటే. చాలామంది 5వ పరిధిని ఎంజాయ్ కూడా చేస్తున్నారు. అయితే వెరీ ఫ్యూ ఇట్లా ఎవరైతే ఈ శిక్షణా తరగతుల్లో కూర్చుంటారో, మనలాంటి ప్లైడియన్ టీచింగ్స్‌లో ఉండే వాళ్ళందరూ ఆల్మోస్ట్ జీవిత రహస్యాల్ని తెలుసుకోవాలని, వాళ్ళ ఫ్రీక్వెన్సీ దానికి మ్యాచ్ అయింది. ఆ రహస్యాలకి. ఆ చైతన్య శక్తిలో ఉండే రహస్యాల్ని తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళు ఇలాంటి శిక్షణా తరగతుల్లో ఉంటారు సహజంగానే. ఒకానొక దశలో వాళ్ళకి ఈ విషయాలన్నీ అవగాహనలోకి వస్తాయి. ఇక్కడేంటి ఫార్ములా? మీరేదైతే తెలుసుకున్నారో అదే చూస్తారు. వాట్ యు నో ఈజ్ వాట్ యు సీ. సో, కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు ఒక్కొక్కటి. సో, ఇప్పుడు ఈ డైమెన్షన్ నుంచి నెక్స్ట్ డైమెన్షన్‌కెళ్ళటానికి నెక్స్ట్ డైమెన్షన్ ఉంది అని తెలుసుకోవాలి ఫస్ట్. అయితే తెలుసుకుంటే సరిపోతుందా ఏదైనా? ఆలోచించండి. సరిపోదు. దాన్ని అనుభవంలో కూడా తెచ్చుకోవాలి. మరెలా తెచ్చుకోవాలి? మనందరం మూడో పరిధిలో ఇరుక్కొని ఉన్నాము. మన పర్సెప్షన్ ఇక్కడే లాక్ అయ్యింది. మరి ఎలా అంటే మనం కోరుకోవడం ద్వారా. మీకు అసంభవము అనేది లేదు గుర్తుపెట్టుకోండి. అందువల్లే మీరు ఈ 3డీలో ఇరుక్కుపోయి ఉన్నారు. మీకేది అసంభవం అనేది ఏది లేదసలు మీకు. ఎందుకంటే యూ ఆర్ అన్‌డిస్ప్యూటబుల్. మీకు తిరుగులేని వారు మీరు. కాబట్టి మీరు ఈ డైమెన్షన్‌లో ఇరుక్కోవాలి అని అనుకున్నారు కాబట్టి ఇరుక్కున్నారంతే. ఇక్కడ మీ పర్సెప్షన్ లాక్ అవ్వటానికి కారణం మీ యొక్క నిర్ణయమే అది. ఎవరు ఎంత బిజీగా ఉన్నా ఇక్కడే రామకృష్ణ పరమహంస, ఇక్కడే గొప్ప గొప్ప రమణ మహర్షి కావచ్చు, ఇంకేమైనా సో కాల్డ్ పీపుల్ ఎవరైతే మీకు ఆధ్యాత్మికతని బోధించారో, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పెర్సెప్షన్ కూడా లాక్ అయ్యే ఉండేది. కానీ వాళ్ళు కోరుకున్నారు. నేను దీనికి లాక్ అయ్యి ఉండదలుచుకోలేదు అని. అలా కోరుకోవాలంటే కూడా ఇక్కడ లాక్ అయ్యి ఉన్నాము అన్న విషయం మీకు తెలియాలి కదా ఫస్ట్. ఇదే నాలెడ్జ్ అంటే ఫస్ట్. చాలామంది ధ్యానం చేసి చాలా ఎదగాలి, చాలా గొప్ప సమాచారాన్ని పొందాలి, లోపల నుంచి చాలా ఉన్నతంగా ఎదగాలి, చైతన్యపరంగా అనే కోరికలైతే ఉన్నాయి. కానీ మీరు ఈ పెర్సెప్షన్ లాక్‌లో ఉన్న విషయం గనుక మాత్రం మీకు అర్థం అవ్వకపోతే, అసలిక్కడ వర్క్ ఎలా చేస్తుంది? ఈ పెర్సెప్షన్ లాకింగ్ అనే వర్క్. అసలు మీరేంటి? మీ మైండ్ దేని మీద లాక్ అయ్యింది? ఈ 3డీలో ఎలా మీరు లాక్ అయ్యి ఉన్నారు? అన్న విషయం గనక మీకు అర్థం కాలేదనుకోండి, మీరు ఎంత కళ్ళు మూసుకొని కూర్చున్నా, ఎంత ఎదగాలని కోరికలు పెట్టుకున్నా, ఎన్ని సంకల్పాలు పెట్టుకున్నా, నో యూజ్. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక్కడ నాలెడ్జ్ చాలా అవసరం. దట్ టు లైట్ నాలెడ్జ్ ఎంత అవసరమో, అలాగే అట్ ప్రెజెంట్ మీ జీవితంలో ఏం జరుగుతోంది అనేది తెలుసుకోవటం గూడా. ఈ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకోవడం గూడా చాలా అవసరం. ఎలా మీరు కంట్రోల్ చేయబడుతున్నారు? ఎలా ఫ్రీక్వెన్సీ మానిప్యులేషన్ జరుగుతోంది? ఎలా ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్యాన్సిలేషన్స్ జరుగుతున్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇదంతా సైన్స్. ఇదంతా కంప్యూటరైజ్డ్ సైన్స్. మనం కంప్యూటర్ యుగంలోనే ఉన్నాం. సడెన్‌గా మీరు రాతి యుగంలో ఉండి మీకు కంప్యూటర్ గురించి బోధిస్తే మీకు అర్థం కాదు. కానీ మనం కంప్యూటర్ యుగంలోనే ఉన్నాం. మంచి మంచి కన్ఫిగరేషన్స్ మీద వర్క్ చేస్తున్నాం. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ ఆ నాలెడ్జ్ మీకుండాలి. మీరు చూసే కంప్యూటర్లు, ఈ ఉద్యోగాలు అది 1% కానీ నిజానికి కంప్యూటర్ చాలా చేయగలదు. దాని టెక్నాలజీ చాలా పెద్దది. అందుకే ఇక్కడ కన్ఫిగరేషన్ చాలా వేగంగా మారుతుంది. విండోస్ 95 నుంచి మరి విండోస్ 11 వరకు ఈ ప్రయాణం ఏదైతే ఉందో, చాలా వేగంగా జరిగింది. నిజానికి ఒక 100 సంవత్సరాల్లో జరగాల్సిన టెక్నాలజీ అంతా కేవలం 20, 30 ఏళ్లలో మరి వచ్చేసింది అంటే దానికల్ల కారణం ఏంటి? ఎర్త్ ఫోటాన్ బ్యాండ్‌లోకి ప్రవేశించడమే. ఈ విషయం ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఇక్కడ టైమ్ లైన్ షిఫ్టింగ్ అనేది జరుగుతోంది. ఈ భూమి ఎదుగుతోంది కనుక దాంతో పాటు మీరు కూడా ఎదగగలుగుతున్నారు. ఇక్కడ టెక్నాలజీ కూడా గుర్తుంచుకోండి ఎదుగుతోంది. టెక్నాలజీ, ఫ్రీక్వెన్సీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్న విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎదగాలి అంటే ఇక్కడ టెక్నాలజీ పెరగాలి అంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి. మన పాలకులు ఎప్పుడు 3డీలో లాక్ అయ్యి ఉన్నారు. మీరు లాక్ అయ్యి ఉన్నట్టే వాళ్ళు లాక్ అయ్యే ఉన్నారు. మరి అలాంటి వాళ్ళే కదా పరిపాలించేది. మరి అలాంటి వాళ్ళు పరిపాలించినప్పుడు ఇక టెక్నాలజీ కూడా లాక్ అయ్యే ఉంటుంది.
కానీ ఇప్పుడు ఎర్త్ లాక్ అయి ఉండాలని అనుకోవట్లేదు. అది తన ప్రయాణాన్ని ఆల్రెడీ ప్రారంభించింది. తన చైతన్య పరిణామంలో ముందుకెళ్తోంది. ఆ గ్రహం చక్కగా ఒక ఫోటాన్ బెల్ట్ అనే ఒక ఎనర్జీ ఫీల్డ్‌లోకి ప్రయాణించి తన ఫ్రీక్వెన్సీని తను పెంచుకుంటోంది. అంతే. ఈ క్రమంలో తనకి తెలుసు తన ఫ్రీక్వెన్సీ మారితే తన రూపురేఖలు మారిపోతాయని. ఈ భూమి మీద ఉన్న టెక్నాలజీ మారిపోతుందని. మనుషుల స్వభావాలు మారతాయని. మనుషుల్లో ప్రేమ జాగృతమవుతుందని తెలుసు. అందుకే తను హ్యాపీగా తన జర్నీని ముందుకు తీసుకువెళ్తుంది. చాలా సంతృప్తిగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ క్రమంలో గొప్ప గొప్ప మహనీయులందరూ ఈ సమయంలో భూమి మీదకొచ్చారు. వాళ్ళ ఫ్రీక్వెన్సీని పంచడానికే. ఇక్కడ ఫ్రీక్వెన్సీ లాకింగ్ ఉంది గదా! లాక్ చేయబడి ఉంది. అంటే 3D టైమ్ లైన్‌లోనే మనుషులందరూ ఇరుక్కుపోయి లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. ఏదో వెతుకులాటలో. కానీ దాంట్లోంచి బయటికి తేవాలంటే ఏం కావాలి? ఎదిగిన మానవుల యొక్క అవసరం ఉంది ఇక్కడ. అంటే దీన్ని ఈ 3D ఎన్విరాన్మెంట్‌ని డైల్యూట్ చేయడానికి ఒక 5D ఎన్విరాన్మెంట్ పీపుల్ ఇక్కడ కావాలి. అంటే 5Dని తనలో జాగృతం చేసుకున్న వ్యక్తులు. అంటే ఒక డివైన్ స్పార్క్ అనేది వాళ్ళలో ఉంటుంది. అది ఎలా అయినా జాగృతం అవుతుంది. వాళ్ళ లాకింగ్ పీరియడ్ అయిపోగానే. మీలో చాలామంది చూడండి, కొంతమంది ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. అందులో వాళ్ళు చెప్తూ ఉంటారు, నాలో డివినిటీ ఎలా యాక్టివేట్ అయింది అన్న విషయాన్ని చెప్పడానికి రకరకాలుగా. అంటే ఒక్కొక్కళ్ళకి డివినిటీ ఒక్కోలా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అదంతా ఎందుకు అవుతుంది? వాళ్ళు పర్టికులర్ వాళ్ళు ఈవెన్ ధ్యానంలో ఉన్నా, ధ్యానంలో లేకపోయినా యాక్టివేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు డివైన్ లక్షణాలు, డివైన్‌కి సంబంధించిన అంటే ఈ చైతన్య శక్తి అనేది అందరిలో జాగృతం అవుతుంది. ఆ డివైన్ స్పార్క్ అనేది ఆల్రెడీ అందులో యాక్టివేట్ అయిపోతుంది అందరికీ. ఎవరికి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ టైం ప్రకారం. నేను ఫలానా టైంలో, ఫలానా ఏజ్‌లో నేను యాక్టివేట్ అయిపోవాలి అంటే ఇంకా ఆటోమేటిక్‌గా అయిపోతాను. అయితే ఎన్విరాన్మెంట్ కొంతమందికి కంఫర్టబుల్‌గా ఉంటుంది. యాక్టివేట్ అయిపోతుంది. కొంతమందికి సహజంగా జరిగిపోతుంది అది. ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా గాని. వాళ్ళు ఎక్కడికో వెళ్తారు. సడెన్‌గా అక్కడ ఉన్నట్టుండి కనెక్ట్ అయిపోతారు. ఏదో వాళ్ళని ట్రిగ్గర్ చేస్తుంది. ఇక్కడ ట్రిగ్గర్ అనే పదం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ ట్రిగ్గర్ వల్లనే ఆ ట్రిగ్గర్ మీరు ఈ భూమి మీదకి రావడానికి, జన్మ తీసుకోవడానికి ముందే ఈ ట్రిగ్గర్ పాయింట్స్ అనేవి కొన్ని పెట్టుకొనొస్తారు తప్పనిసరిగా. కొంతమంది పిరమిడ్ సొసైటీలో పత్రిసార్‌ని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వాళ్ళు గూడా ధ్యానం చేస్తారు. పిరమిడ్‌లను చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. ఇవన్నీ ట్రిగ్గర్ పాయింట్స్. అయితే కొంతమందికి విచిత్రంగా ఇవే ఉండక్కర్లా. ఇంకేదో రకరకాల ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. కొంతమంది ఎక్కడో ఏ భజనకో ఎళ్లి ఆ భజనలో కూర్చొని యాక్టివేట్ అయిపోతుంటారు. ఎందుకంటే ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్ వాళ్ళకి. అట్లా ఎవరెవరు ఎలాంటి ట్రిగ్గర్ పాయింట్స్ పెట్టుకున్నారు అనేది వాళ్ళ వాళ్ళ భూమి మీదకొచ్చిన ప్రణాళిక ప్రకారం ఉంటుంది కాబట్టి, అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. ఎవరి ప్రణాళిక వాళ్ళదే ఈ ప్రపంచంలో. కానీ అందరూ యాక్టివేట్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. అందరూ ఇప్పుడు 2026లో మీరు గమనించాల్సిందేంటంటే అందరూ యాక్టివేట్ అవ్వాల్సిందే. అయితే వాళ్ళ వాళ్ళ స్థితులను అనుసరించి, వాళ్ళ వాళ్ళ ఆ టైమ్ లైన్‌ని అనుసరించి, అంటే వాళ్ళు ఎప్పుడు అవ్వాలి అని అనుకున్నారు. వాళ్ళ ప్రణాళికల్ని అనుసరించి వాళ్ళు అయిపోతుంటారు. అంతే. అయితే ఈ క్రమంలో సాధారణ మానవులకు గూడా అవకాశం ఇవ్వబడుతుంది. ఎందుకంటే మీరు ఎవరైతే టకటక ఆటోమేటిక్‌గా అయిపోతుంటారు కొంతమంది. వాళ్ళ పరిస్థితుల ప్రాబల్యం వల్ల గావచ్చు, ట్రిగ్గర్ పాయింట్స్ వల్ల గావచ్చు, అయిపోతూ ఉంటే అది మిగతా వాళ్ళకి ఒక ప్రేరణగా ఉంటుంది. యెస్! ఈ భూమి మీద ఏదైనా సాధ్యమే. మనం గూడా ఆధ్యాత్మికంగా ఎదగొచ్చు. మనలో ఆ డివైన్ స్పార్క్‌ని జాగృతం చేసుకోవచ్చు అన్న ప్రేరణ మిగతా వాళ్ళలో గూడా కలుగుతుంది. అలా యాక్టివేట్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళకి ప్రేరణగా ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఇంకొకళ్ళకి ట్రిగ్గర్ పాయింట్‌గా మారతారు. ఇప్పుడు నేనున్నాను క్లాసెస్ చెప్తున్నాను మీ అందరికీ. మీలో చాలా మందికి నేను ఒక ట్రిగ్గర్ పాయింట్‌ని. ఈ క్లాసెస్ ట్రిగ్గర్ పాయింట్. నేను చెప్పే నాలెడ్జ్ మిమ్మల్ని మేల్కొల్పేలా చేస్తుంది. అంటే ఆలోచింపజేస్తుంది. ఏందసలు మనం ఎక్కడ బతుకుతున్నాం ఇప్పటివరకు? అసలు నాలెడ్జ్ అంటే ఇది గదా! అసలు చైతన్య శక్తి అంటే ఏంటి? అసలు దీని ప్రయాణంలో భాగంగా ఇప్పటివరకు మనం ఆధ్యాత్మికత అంటే చైతన్య శక్తి యొక్క ప్రయాణం గదా! దాన్ని పరిశోధించడం గదా! ఇప్పటివరకు మనం అసలు జర్నీయే స్టార్ట్ జేయలే. మనం అనుకుంటాం ఎక్కడో ఆనాపానసతి చేసుకుంటూ ఇంకెక్కడో బయటే తిరుగుతూ ఉన్నాం. ఇంకేదో గావాలి, ఇంకేదో గావాలనుకుంటూ. కానీ కాదు. మీ చైతన్య శక్తి అంటే మీ లోపలే ఉంది. అది మీ సహజత్వంలో ఒక భాగం. మీరు రిలాక్స్‌గా ఉన్నప్పుడు మాత్రమే మీ చైతన్య శక్తి మీ లోపలికొస్తుంది. యాక్సెస్‌కొస్తుంది. అందుకే రిలాక్స్, రిలాక్స్.
రిలాక్స్. అందుకే ధ్యానంలో మీరేం చేస్తారు? రిలాక్స్ అవుతారు మిత్రులారా. రిలాక్సేషన్. టెన్షన్‌తో ధ్యానం చేయకండి. భయంతో ధ్యానం చేయకండి. ఎలా అయితే బాహ్య ప్రపంచంలో ఉరుకులు, పరుగులు, భయంతో ఏదో చేస్తూ ఉంటారు. జనాలు గుళ్ళకెళ్తూ ఉంటారు భయంతో. ప్రేమతో ఎవరెళ్తున్నారసలు? సో, కాబట్టి ఈ భయం, మనుగడ భయమే మనుషుల్ని గుళ్ళ వెనకాల పరిగెట్టేలా చేస్తుందండి. మతాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచొచ్చాయి? భయం నుంచి పుట్టుకొచ్చాయి. నిజానికి స్పిరిచువాలిటీకి, మతాలకి ఎటువంటి సంబంధం లేదు. నిజమైన మతం ఏంటి? మీ లోపలికెళ్ళమని చెప్పేదే నిజమైన మతం. రిలీజియన్. హిందూ రిలీజియన్ అనేది మిమ్మల్ని లోపలికెళ్ళమనే చెప్తుంది. అందుకే హిందూ అనేది ఒక రిలీజియన్ కాదు. ఒక జీవన విధానము అంటారు. రిలీజియన్ అనే పేరు దానికి రావడానికి కారణం ఏంటంటే, మిగతా మతాలు ఎప్పుడైతే పుట్టుకొచ్చాయో అప్పుడే హిందువులు కూడా అదొక మతంగా మారింది. పిలువబడుతోంది. మతమే అది మతం కాదు యాక్చువల్లీ. అది అలా పిలువబడుతోంది రిలీజియన్, హిందూ రిలీజియన్‌గా. కానీ నిజానికి ఇదొక జీవన విధానం. అదేంటంటే మీ అంతర ప్రయాణం చేయటం. అదే జీవన విధానం హిందూలో ఉంది. కాపోతే మనుషులు అది మానేశారు. అసలుది వదిలేశారు. ఇంకేదో పట్టుకున్నారు ఫైనల్‌గా. గొప్ప గొప్ప మహనీయులు మీకేదైతే బోధించారో, వాళ్ళ యొక్క విగ్రహాలను పూజించడం మొదలుపెట్టారు. వెంకటేశ్వర స్వామి ఎవరండి? ఒక ముక్కలో చెప్పండి. ఎవరు? ఒక యోగీశ్వరుడు. కానీ అతనికి నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి. జనాలు బిజీగా ఉంటారు. ఆ కొండ మీదకెళ్ళటంలో, ఆ లైన్‌లో నిలబడటంలో. కానీ అసలు ఆ యోగీశ్వరుడు ఏం చెప్పాడు? ఈ ప్రపంచానికి యోగీశ్వరుడుగా అతను ఎలా మారాడు? అన్న ఆలోచన ఎవరికీ రాదు. ఎందుకంటే అసలు యోగీశ్వరుడు కాదబ్బా! ఇదంతా మా కాన్సెప్ట్ అసలది కాదు. మాకు తెలిసినంత వరకు ఆయన దేవుడు మమ్మల్ని కాపాడతాడు. నేను వాలిపోతా ఆయన మీద. అంతే. ఆయనసలు ఉన్నాడా? లేడా? అసలదక్కడ ఏముంది అన్నది కూడా నాకనవసరం. నేను వాలిపోవాలనుకున్నా నేను వాలిపోతా. దట్స్ ఇట్. అంటే ఒక డిపెండెన్సీ. ఏదో ఒక విగ్రహం నన్ను కాపాడుతుంది తప్పకుండా. ఏదో ఒక శక్తి. ఆయనలో బాగా శక్తి ఉంది. అది కాపాడుతుంది అన్న నమ్మకం. ఒక్కొక్కసారి నమ్మకాలు గూడా కాపాడుతూ ఉంటాయి మిమ్మల్ని. అయితే కాపాడినట్టు కనబడుతూ ఉంటాయి. అంటే మీరేదో కోరిక కోరుకొని పోతారు. అదేదో నెరవేరుతుంది. కానీ ఆ నెరవేరటానికి అక్కడుండే విగ్రహానికి సంబంధం లేకపోవచ్చు. కానీ దాన్ని మీరు నమ్మారు. అది మీ జీవితంలో సత్యంగా మారింది. అంటే మీ జీవితంలో సత్యాన్ని మీరు ఎలా అయినా అనుభూతి చెందొచ్చు. అంటే గుళ్ళు గోపురాలకెళ్ళడం తప్పని గాదు ఇక్కడ ఉద్దేశ్యం. మీ సత్యాన్ని మీరు ఆ విధంగా మలుచుకుంటున్నారు అన్నది ఇక్కడ సత్యం. గుడికెళ్ళటం ద్వారా. చాలామంది చూడండి ఇప్పుడు నాకు భోజనం గావాలి. ఏం జేయాలి? డబ్బులుండాలి. దానికోసం మళ్ళీ ఒక సూపర్ మార్కెట్ ఉండాలి. మళ్ళీ అక్కడి నుంచి సరుకులు తెచ్చుకోవాలి. ఆ తర్వాత నేను వండుకోవాలి. నేను తినాలి. ఇగో ఇంత పెట్టుకున్నారు మీరు మేనిఫెస్టేషన్. నిజంగా నా దగ్గరికి అన్నీ రావాలి అనుకుంటే వాటంతట అవే అన్నొస్తాయి. కానీ మధ్యలో మీరు ఇంకొకటి కూడా పెట్టారు. అదేంటంటే నేను కష్టపడి సంపాదిస్తేనే ఆ డబ్బుతోని నేను కొనుక్కోగలుగుతాను. లేకపోతే మనుగడ లేదు అసలు ఈ జీవితంలో. లేకపోతే అసలు ఫ్రీగా వచ్చే డబ్బు పాపిష్టిది అని అనుకునే జనం గూడా ఉన్నారు చాలా మంది. అంటే నమ్మకం అంతే. ఇక్కడ ఏం లేదు. ఒక నమ్మకాన్ని నడిపిస్తూ ఉంటది మిమ్మల్ని. ఇదంతా ఏంటి ప్రోగ్రామింగే గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రామింగ్ మీకు తెలియనంత వరకు మీరు ఈ ప్రయాణాన్ని ప్రారంభించలేరు. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని. ఈ ప్రోగ్రామింగ్ మీకు తెలిస్తే ఇదంతా ప్రోగ్రామింగ్, ఇదంతా ఒక భ్రమ. ఇది వదిలిపెట్టి నేను అసలు నా మూలాన్ని పట్టుకోవాలి అనే ఆలోచన మీకు కలుగుతది. గుర్తుపెట్టుకోండి. ఆలోచన. ఆ ఆలోచన కలిగింది అంటే మీరు ఎదుగుతారు. అప్పుడు మీరిక దీనికి ప్రయారిటీ ఇవ్వరు 3 టైమ్ లైన్‌కి. అప్పుడు ఇదే 3 టైమ్ లైన్‌లో ఉండి మీరు మిరాకిల్స్ చేస్తారు. అంటే మీకు కావాల్సినవన్నీ మీ జీవితంలోకి స్వయంగా అవే నడుచుకుంటూ వచ్చేలా చేయగలుగుతారు. అది ప్రేమ కావచ్చు, సమృద్ధి కావచ్చు, ప్రశాంతత కావచ్చు, ఏదైనా కావచ్చు. అన్నీ వస్తాయి మీ జీవితంలోకి. అదే గదా జ్ఞానం అంటే. జ్ఞానము ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మీరు ధ్యానం చేసి మీరు ప్రశాంతంగా ఉంటేనే మీకు జ్ఞానం వస్తుంది. మీరు పోరాటాలు చేస్తూ ఉంటే జ్ఞానం రాదు. మీరు పోరాటమే చేస్తున్నారు. బాహ్య ప్రపంచంలో పోరాటాలు చేసి గుళ్ళకి పోయారు. గుళ్ళల్లో పోరాటాలు చేశారు సొల్యూషన్ కోసం. అక్కడ ఒక మతము అనేది ఒక పోరాటమే. అది నిరంతర పోరాటం భగవంతుడికి మీకు. మీకు మీ లోపల ఉన్న మీ అంతరాత్మకి నిరంతర ఘర్షణ ఇదంతా. నిరంతర పోరాటం. ఆ పోరాటాలు చేస్తున్నంత వరకు మీకు ఆత్మజ్ఞానం ప్రాప్తించదు. ఎందుకంటే మీరు బిజీగా ఉన్నారు ఆల్రెడీ ఒక వర్క్‌లో. అదేంటంటే మీతో మీరు పోరాటం చేసే వర్క్‌లో బిజీగా ఉన్నారు.
ఎందుకంటే మీ అంతర్ ప్రపంచం వేరేలా ఉంది, దాని రూల్స్ వేరేలా ఉన్నాయి, బాహ్య ప్రపంచం వేరేలా ఉంది, క్వైట్ ఆపోజిట్. ఈ పోరాటం నడుస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ డోంట్ షో ఇంట్రెస్ట్ ఇన్ పోరాటాలు. అందులోంచి బయటికి రండి. మీరు బయటకు వచ్చి మీరు రిలాక్స్ అవ్వండి. ఫస్ట్ ఏం లేదు, అసలు ఏం లేదు. మిమ్మల్ని దెబ్బతీసే అంత గొప్పగా అబ్బా ఏఐ రాబోయే కాలంలో ఏఐ వచ్చేసింది, మనందరి జీవితాలు ఫినిష్ అని అనుకుంటూ ఉంటారు చాలామంది. రాబోయే కాలంలో పరిస్థితులు ఇంకా విషమిస్తాయి, మనందరం ఫినిష్, అసలు ఇంకెలా ఉండబోతున్నాయో, ఇవన్నీ ఏంటి భయాలు. అసలు నిన్ను మించింది ఏదైనా ఉందా అసలు ఈ సృష్టిలో? ఆఫ్టర్ ఆల్ నువ్వు సృష్టించింది కదా ఈ సృష్టి అంతా. ఈ మూడవ పరిధి, ఈ ప్రపంచం, ఈ కంప్యూటర్లు, ఇవన్నీ మీరు సృష్టించారు అవలీలగా. కాకపోతే మీ సృష్టిలో మీరే ఇరుక్కుపోయారు. దౌర్భాగ్యం అది. అది మీ డెస్టినీ అలా ఉంది. కాకపోతే ఇందులో మీ కోరిక కూడా ఉందండో. మీరు కోరుకున్నారు, నేను ఒక రౌండ్ కిందకెళ్ళాలి అని. కిందకెళ్ళాలి, పతనం అయిపోయే లెవెల్లోకి వెళ్ళిపోవాలి. అక్కడ అజ్ఞానం పరాకాష్ఠలో ఉన్న లెవెల్ని కూడా నేను చూడాలనుకుంటున్నా. అనుకునే వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చాక ఆశ్చర్యపోవాల్సిందంటూ ఏం లేదు. కాకపోతే జనం ఇక్కడ మీరు ఆశ్చర్యపోయేలానే ఉన్నారులే, అది వేరే విషయం. ఇక్కడ పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇరుక్కుపోయారు. ఇక్కడ ఇళ్ళకెళ్ళి బయటికి రావడానికి ఇక మళ్ళీ భగవంతుడే సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక దానికోసం వేరే వేరే డైమెన్షన్స్ నుంచి, వేరే వేరే ప్లానెట్స్ నుంచి ఎంతోమంది మాస్టర్లు పాపం ఇక్కడికి వచ్చి ఇక్కడ మీ డైమెన్షన్ అంటే ఏదైతే 3D టైమ్ లైన్లో ఇరుక్కుపోయారు వాళ్ళు కూడా, ఈవెన్ వాకిన్స్ కూడా. ఒక వాక్ డౌన్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాకిన్స్ తర్వాత నెక్స్ట్ టెక్నాలజీ అది వాక్ డౌన్ అనేది. ఈ వాక్ డౌన్స్ మాత్రం కొంచెం సేఫ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఒక పెద్ద గర్భము, మళ్ళీ అందులో జన్మ తీసుకోవటం అట్లాంటివి ఏమి ఉండవు. అలాగే ఒక వ్యక్తి వాడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే ఆ శరీరంలో వీళ్ళు ప్రవేశించి అక్కడి నుంచి వాళ్ళ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేయడం, దీన్ని వాకిన్ అంటారు. ఈ వాకిన్లు, ఈ ప్రయాణం కూడా లేదు వాడికి. వాక్ డౌన్ అంటే కేవలం వాడు జస్ట్ అలా వచ్చేస్తాడు వెళ్ళిపోతాడు అంతే. వాళ్ళకి ఎవరితోనూ సంబంధం లేదు, ఏ ఫిజికల్ బాడీతో సంబంధం లేదు. కానీ వాళ్ళు ఫిజికల్ ఫామ్లోనే రాగలరు. అంటే గాలిలోంచి ప్రత్యక్షమై గాలిలోంచే వెళ్ళిపోతారు పని అయిపోగానే. అలాంటి వాళ్ళు బోచెడు మంది ఉన్నారు. కాకపోతే మీకు ఇవన్నీ ఏం తెలియవు, ఎందుకంటే మీ ప్రపంచం వేరు కదా. మీ 3D టైమ్ లైన్లో మీరు లాక్ అయి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఆ విషయాలు మీకు తెలియవు అంతే. అలాంటి వాక్ డౌన్స్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు అడిగారు అనుకోండి, అసలు నువ్వు నిన్ను చూస్తే ఏదో అనుమానంగా ఉంది, నువ్వు ఆధార్ కార్డు అడిగితే వాడు ఆధార్ కార్డు కూడా చూపిస్తాడు నీకు. వాడు నీకు ఇల్లు కూడా చూపిస్తాడు. ఆ ఇంట్లో నిజంగా మీరు వెళ్ళి చూస్తే అక్కడ నిజంగా మనుషులు కూడా ఉంటారు. అంత క్రియేషన్ చేయగలడు వాక్డౌన్. కానీ అంత దూరం దాకా రాదు ఆయన విషయంలో, ఎందుకంటే అతను తెలియకుండానే వస్తాడు, తెలియకుండానే వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఇక్కడ ఏదైనా జరుగుతుంది ఈ టైంలో, ఎందుకంటే దిస్ ఈస్ ద మూమెంట్, నిక్ ఆఫ్ ద మూమెంట్లో ఉన్నాం మనందరం. 2026 అంటే ఏంటిగా ఇక్కడ అన్ని అద్భుతాలే. ఇక్కడి నుంచి వర్క్ బిగిన్ అయిపోయింది. చాలా మంది యాక్టివేట్ అవుతారు, చాలా మందికి ఈ విషయాలన్నీ తెలియజేయబడతాయి. ఈ చైతన్య శక్తి అనే క్లాస్ ద్వారా మీకు చాలా విషయాలు ఈరోజు తెలియజేయబడుతున్నాయి. భయపడకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ మీలోకి మీరు ప్రవేశించడం. మీకు ఈ ప్రపంచం, ఈ సమాజం మళ్ళీ పోరాటం చేయమని చెప్తుంది. ఆధ్యాత్మికతలో కూడా ఒక పెద్ద పోరాటం. ఇక్కడ మీరు ఎదగటం కోసం ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్లో ఉన్నవాడే పోరాటాలు చేస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ ఆధ్యాత్మికత అనే పేరుతో ఇక్కడ పోరాటాలే జరుగుతున్నాయి. మన సొసైటీలో కావచ్చు, వేరే సొసైటీల్లో కావచ్చు. ఎటో పోతున్నారు జనం, అయితే ఎటు వెళ్తున్నారో ఎవరికి క్లారిటీ లేదు. కాకపోతే ఇదే ఆధ్యాత్మికత ఏమో అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా అయితే భూమి మీద జీవితం ఇదే జీవితం ఏమో అనుకుంటే ఇప్పటి వరకు ఉన్నారో, అదేవిధంగా ఇదే స్పిరిచువాలిటీ ఏమో అని రకరకాల భ్రమల్లోకి ఇరుక్కుపోతూ ఉంటారు. అందుకే వీటన్నిటిని తెలుసుకోవటమే జ్ఞానం అంటే. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోండి మిత్రులారా, ఇది చాలా సులభం. దీన్ని అర్థం చేసుకోండి, మీ లోపలికి మీరు ప్రవేశించటమే ఏకైక మార్గం. రిలాక్స్గా ఉండండి. ధ్యానం చేసే నిజమైన ప్రక్రియ ఏదైతే ఉందో అది మీలోంచే జాగృతమవుతుంది. మీరు ఆనాపానసతి అనగానే ఆనాపానసతి చేస్తేనే వర్కౌట్ అవుద్ది, అట్లా చాలా మందికి వర్కౌట్ అవుతుంది అని అనుకోకండి. ఎందుకంటే అదొక ప్రక్రియ, అదొక ప్రారంభం అంతే. కానీ మీ ప్రక్రియను మీరే పట్టుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టండి అని మాత్రమే చెప్తాము, కానీ దాన్ని ఎలా పట్టుకోవాలి అని మీ లోపలికి మీరే వెళ్ళి అందులో ఉండే కిటుకుని ఆవిష్కరించాలి. ఎవరికి వాళ్ళకి వేరే వేరే ఉంటుంది.
ఎక్కడో ఉంటుంది ఒకటి. మీరు శ్వాసతో ఉంటే ఎక్కడో ఒక పాయింట్ మీకు దొరుకుతుంది. ఆ పాయింట్‌లో మీకు హై ఎనర్జీ మీ లోపలికి ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ దాని మీద పరిశోధించాలి కదా! అదొక శాస్త్రం. శ్వాస విజ్ఞానం. సో, దాన్ని పరిశోధించాలి అంటే చాలా పెద్ద పెద్ద గ్రంథాలు చదవాలి. శివుడి యొక్క ఆశీస్సులుండాలి. ఇట్లా ఏమి అనుకోకండి. అలాంటిదేం లేదు. అసలింకేం లేదు. ఆ శివుడు, రాముడు, కృష్ణుడు ఇవన్నీ పేర్లు అంతే. ఆ పేర్లో ఏదో చిన్న చిన్న వైబ్రేషన్స్‌ని పట్టుకొని మీరు ముందుకెళ్ళిపోవాలనుకోకండి. అట్లా గాదు. అసలు ఉన్నదంతా ఎనర్జీ అన్న విషయం మీరు తెలుసుకోండి. డిఫరెంట్ గ్రేడియంట్స్ ఆఫ్ ఎనర్జీ, డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ఎనర్జీ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. యూ ఆర్ ద పోర్టల్. మీరొక పోర్టల్. ఆ పోర్టల్ ఎక్కడుంది? మీ హార్ట్ చక్ర ఈజ్ యువర్ మెయిన్ పోర్టల్ ఆఫ్ హైయర్ డైమెన్షన్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ పోర్టల్ రెడీగా ఉంది ఎప్పుడు. కాకపోతే విషయాలు మీకు చెప్పాను గదా! మీరు ఏదైతే తెలుసుకుంటారో అదే మీ కళ్ళతో మీరు చూస్తారు అని. వాట్ యూ నో ఈజ్ వాట్ యూ సీ. సో, కాబట్టి మీ నోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరేం తెలుసుకుంటున్నారన్నదే ఇక్కడ ప్రధానం. అదే మీరు చూస్తారు. అయితే మీ లోపలికెళ్ళి మీ అంతరంగాన్ని చూడండి. బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టండి. కొంతకాలమే. అదేదో లైఫ్ లాంగ్ విడిచిపెట్టాలా ఏంది? ఇప్పుడు నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది? వాళ్ళ జీవితాలేంది? మీరు అప్పుడప్పుడు ట్రిప్పులకి పోతుంటారు బానే. ఒక 15 రోజులు, 20 రోజులు. అట్లాంటి ఒక ట్రిప్పే వేయండిప్పుడు. ఆ ట్రిప్‌కెళ్ళి రాంగానే మీరేమన్నా రోడ్డు మీదకొస్తారా ఏంది? అసలు మీరు దానికి తగ్గ అరేంజ్‌మెంట్‌లు చేసుకొనే పోతారుగా. అట్లాగే దీనికి కూడా చేసుకోండి ఒక 41 రోజులు. ఒక అరేంజ్‌మెంట్. మళ్ళీ రాండి బయటికి. వస్తారు. మళ్ళీ మీ జీవితం మీకే ఉంది. ఎప్పట్లాగానే. కానీ ఈలోపు మీరెన్నో రహస్యాల్ని ఆవిష్కరిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అవి మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీ చైతన్య శక్తి మిమ్మల్ని పిలుస్తోంది. ప్లీజ్ కమ్ బ్యాక్. మీ జీవితాన్ని ప్రారంభించండి. ఓకే. సో, ఆ చైతన్య శక్తిని కోరుకోండి. అందులో ఉండే అవగాహనని కోరుకోండి. అందులో ఉండే ఎరుకని కోరుకోండి. మీలో ఎరుక పెరిగే కొద్దీ మీ ప్రయాణం చైతన్యం వైపు ప్రారంభమవుతుంది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.